బాగున్నారా? టిఫిన్ చేశారా ఈరోజు? కనిపిస్తారా సార్ ముద్ర పడుతుందా? సో పోయిన నెలలో ఏ టైంకి వచ్చి పెన్షన్ ఇచ్చారు? ఇక్కడే ఇచ్చారా లేదా ఇక్కడ పెంచుకున్నారా? పెన్షన్ ఇచ్చేవారు ఎవరైనా నాకు కొద్దిగా 500 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వండి అని డబ్బు తీసుకున్నారా? వచ్చి బాగా మాట్లాడారా లేదా ఇది మీకు డబ్బు ఇస్తున్నాము తీసుకో అని బాగా సమస్య ఏం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఇద్దరు బంధువులు ఒకే కూతుర ఇంకా మీరు అక్కడ ఇద్దరు పిల్లల? ఇప్పుడు అమ్మాయికి ఏం డబ్బులు ఇచ్చేది కుట్టినాను. ఏ పేరు అన్నారు? నజియా బేగం. టీవీ చూస్తారా? టీవీ ఏం ప్రోగ్రామ్ చూస్తారు? అన్నీ చూస్తారా? సినిమాలు చూపిస్తారా? ఒక రోజు ఏముంటుంది షెడ్యూల్? మసాజ్ లాగా చేస్తా ఉన్నారా? ఎక్సర్సైజ్ అంటే కాళ్ళు చేతులు సాపడం పట్టకోకుండా ఎక్సర్సైజ్ చేయాలి. పట్టకపోతే సార్ ఎంత అవుతుంది అంత ఎక్సర్సైజ్ చేయించాలి? ఆడిట్ వాళ్ళు వచ్చి చూపిస్తారు. ఆడిట్ వాళ్ళు చేసుకుంటాం సార్. ఏం చేస్తున్నారు ఆడిట్ వాళ్ళు? వాళ్ళు వచ్చి ఇట్లా చేయడానికి చూపించుకుంటారు, మేము చేస్తాం. అంటే లైట్ గా మసాజెస్ కానీ అవన్నీ చేయించాలి. అవన్నీ చేస్తే కొద్దిగా బాగుంటుంది, ఇంకా బెటర్ అవుతారు. మా పాప చాలా మొత్తానికి ఫరక్ అయినా సార్. మాట్లాడేకి రాదు, ఎలా ఎందుకలా చూస్తే వాళ్ళు వచ్చి చేసిన తర్వాత అంత ముందే చూడండి లేకపోతే మీకు ఇంకా ఏమైనా కావాలా? చేస్తా అంతే అన్నారు. మా వరకు ఏం పని చేస్తున్నారు మీరిద్దరు? అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయి సార్. నాకు ఈ మధ్య కింద పడి వెన్నుముక కొంచెం చెప్పండి. మీరేం పని చేస్తున్నారు? సరే పాలు పొలం ఉందా? లేదు సార్. నేను డిగ్రీ చదివాను సార్. ఏమన్నా జాబ్? ఓకే. ఎక్కడ పని చేయడానికి ఇష్టం ఉన్నారు? ఏమంటేనే చేయాలి. కంప్యూటర్ వర్క్ అంతా చేయగలుగుతారా? అంటే మనం యాప్ కాస్ట్లో ఏమైనా పెడితే మీరు పని చేయగలుగుతారు. నాయకు ఎస్టీసీ గారు మీరు డీటెయిల్స్ రాసుకోండి. మనకు యాప్ కాస్ట్లో ఎక్కడైనా వీలైతే మనం పెడతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. డెఫినెట్లీ కన్సిడర్ స్ట్రైట్ అవే. ఎనీథింగ్ ఎల్స్? నంబర్ నోట్ చేస్తే ఈ మీద అయితే చేద్దాం మనం. మీకు ఏం కావాలన్నా అడగండి. మా చేతిలో ప్రభుత్వ తరఫున ఏమేమి ఉన్నాయి పథకాలు మేము